హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కింద ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో మేమైతే సూలూరుపేటలో కేఆర్పి కాలనీలో అయితే ఉంటామండి. సో నాకు తెలిసిన అక్క అయితే మధుబని పెయింటింగ్స్ అనేవి వేస్తుంది. సో తన పేరు నాగమణి. సో తనైతే పెయింటింగ్స్ చాలా చాలా బాగా వేస్తుంది. సో అదే విధంగా తను ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చెప్తుందండి. అదే విధంగా తను వేసే పెయింటింగ్స్ అన్ని కూడా కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనం ఇన్స్టాలో కాంటాక్ట్ అయితే తను మనం అడ్రస్ పంపిస్తే తను మనకి పంపిస్తుంది అనమాట. సో ఈ విధంగా తనైతే బిజినెస్ చేసుకుంటుంది అనమాట. సో ఒక హౌస్ వైఫ్ ఎంత ఇంట్రెస్టెడ్ గా మధుబని పెయింటింగ్స్ నేర్చుకొని తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. సో అదే విధంగా చాలా మంది నా సబ్స్క్రైబర్స్ లో చాలా మంది హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ ఉండొచ్చు. సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో ఆ మధుబని పెయింటింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి అక్క కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తుంది. అండ్ హోమ్ డెకరేషన్స్ కూడా నెక్స్ట్ నేను వీడియో చేస్తానండి. సో ఫస్ట్ అయితే నేను తన ఇన్స్టా లింక్ అయితే నా డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఉంటాయి. సో మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇన్స్టా లింక్ అనేది నేను పంపిస్తాను. సో ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. సో నేనైతే ఎటువంటి ప్రమోషన్ అయితే చేయట్లేదు, జస్ట్ ఎంకరేజ్ చేస్తున్నాను. హౌస్ వైఫ్ తను అసలు ఇంట్రెస్టెడ్ కి మెచ్చుకొని నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నేను నాగరాణి. నేను ఒక హౌస్ వైఫ్ని. నేను ఇంట్లో ఉంటూనే మధుబని పెయింటింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను కెరియర్గా ప్రొఫెషనల్గా కూడా వెళ్ళాలని ఈ దాంట్లోనే చూసుకుంటూ పెయింటింగ్స్ వేస్తున్నాను. ఇది నేను రెడీ చేసిన పికాక్ మధుబని పెయింటింగ్. ఇది ఏంటంటే మనం మధుబని పెయింటింగ్లో 2 లైన్స్ కంపల్సరీగా వాడాలి. బార్డర్స్లో బాడీలో అంతా 2 లైన్స్ వేసి దానిలో కలర్ ఫిల్లింగ్, దాన్ని భరణి అంటారు. ఇలా లైన్ వర్క్ చేస్తే దాన్ని కచ్చిని అంటారు. తర్వాత ఇంకా గోధున ఆర్ట్ అని కూడా ఉంటుంది. గోధున ఆర్ట్ అంటే ఇలా 2 పక్షులు జతగా ఉన్నట్టు పికాక్. దీంట్లో మొత్తం గోధున ఆర్ట్లో మనకి బ్లాక్ కలర్, రెడ్ కలర్ ఎక్కువ యూజ్ చేస్తారు. మోస్ట్లీ బ్లాక్ కలర్ తోటే పెయింటింగ్ చేస్తారు. ఇది పెయింటింగ్ చేసిన తర్వాత మనకి అవుట్లుక్ ఇలా వస్తుంది ఫ్రేమ్ చేపించుకున్న తర్వాత. ఇది లైఫ్ ఆఫ్ ట్రీ అంటారు. ఇది ఇంట్లో పెట్టుకుంటే లక్ అని చెప్తారు పెద్దవాళ్ళు. ఇలానే నేను చాలా పెయింటింగ్స్ రెడీ చేశాను. ఇది కూడా గోధునలో ఇంకొక టైప్. ఇది రాజా శైలేష్ అంటారు ఈయనని, ఒక స్టోరీ ఉంటుంది ఈయన గురించి. ఇవన్నీ ఎలిఫెంట్స్. ఇది కూడా నేను ఫుల్ బ్లాక్లోనే చేశాను. తర్వాత ఇది కూడా గోధున స్టైల్లోనే పికాక్. ఈ పెయింటింగ్ చేయడానికి నిబ్ యూస్ చేస్తాము. ఇలాంటి నిబ్ మన ఫౌంటైన్ పెన్కి వచ్చే నిబ్ లాంటిదే, కానీ ఇది సపరేట్గా దొరుకుతుంది. పెన్ హోల్డర్ లాగా దీనికి నిబ్ హోల్డర్ అని ఉంటుంది. కలర్స్ వచ్చేసి మనం ఫెవిక్రైల్ కానీ క్యామెల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. అక్రిలిక్ కలర్స్ వాడతాము. ఈ నిబ్ని దాంట్లో డిప్ చేస్తూ లైన్ బై లైన్ గీస్తూ వర్క్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు హ్యాండ్ పెయింట్ కాబట్టి లైన్ కొంచెం అటు ఇటు వస్తూ ఉంటుంది. పర్లేదు, ఏం కాదు, స్టార్టింగ్ కాబట్టి చేస్తున్న కొద్దీ మనకి ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ అది బాగా వస్తుంది. మీకు ఇంకొన్ని పెయింటింగ్స్ నేను చేసినవి చూపిస్తాను. దానికి మనము క్లాత్ పైన, క్యాన్వాస్ పైన, హ్యాండ్మేడ్ షీట్ పైన, లేదంటే 300 GSM అబోవ్ ఉన్న పేపర్స్ని వాడచ్చు. ఇది లైఫ్ ఆఫ్ ట్రీ. ఇది నేను రెడీ చేసిన పెయింటింగ్. ఇది క్యాన్వాస్ పైన చేశాను నేను. ఇది వచ్చి దశావతారము. ఇది ఇంకా వర్క్లో ఉంది, రెడీ చేస్తున్నాను. ఇలా ఇది కూడా ఫుల్ లైన్ వర్క్, లైన్ పెయింటింగ్ అంటారు. అంటే దీంట్లో ఎక్కువ లైన్తో చేస్తాము. కలర్ ఫిల్లింగ్ ఉంటే ఈ లీవ్స్ మొత్తం గ్రీన్ కలర్తో ఫిల్ చేయొచ్చు. ఇది వచ్చేసి లైన్ వర్క్. ఎవ్రీ లీఫ్లో నేను నిబ్తో లైన్స్ గీస్తూ చేశాను. చాలా టైం పడుతుంది, చాలా పేషెన్స్ కావాలి. మీరు చూసినట్టయితే ఈ పెయింటింగ్ మొత్తం లైన్ వర్క్లోనే ఉంది. మధుబని పెయింటింగ్ బీహార్లో ఫేమస్. అక్కడ మధుబని డిస్టిక్ అండ్ దర్భంగా అటు సైడ్ ఎక్కువ చేస్తారు. అక్కడ నుంచి ఇండియా మొత్తం ఇప్పుడు అవుట్ స్టేట్స్, అవుట్ కంట్రీలో కూడా ఇవి చేస్తున్నారు. మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఎవరైనా ఆఫ్లైన్ ఆన్లైన్లో నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. నా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము.
నా ఇన్స్టా హ్యాండిల్ వచ్చేసి naga_చిత్రకళ. మీరు అక్కడ కూడా నా వర్క్ని చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువగా నేచర్ రిలేటెడ్గా వేస్తాము. తర్వాత సోషల్ రిలేటెడ్ మీన్స్ మ్యారేజెస్, ఫంక్షన్స్ అయినప్పుడు, అంటే పిల్లలు పుట్టినప్పుడు, మ్యారేజ్ అయినప్పుడు, అలాంటి కొన్ని సందర్భాలలో ఈ పెయింటింగ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాంటివి ఎక్కువ ఈ పెయింటింగ్స్లో మనం చూపిస్తాము. నేచర్ రిలేటెడ్, సోషల్ రిలేటెడ్. తర్వాత వచ్చేసి మనం నేర్చుకున్న మోటివ్స్ని యూజ్ చేస్తూ మన ఓన్గా క్రియేటివ్ చేస్తూ వెళ్తుంటే మనం కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీటికి చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. మీరు ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు, లేదు అంటే అమ్మే ఉద్దేశం లేకపోయినా ఇంట్లో వరకైనా మనం డెకరేట్ చేసుకోవచ్చు మనం చేసుకొని. అలా మీకు ఇంకొక పెయింటింగ్ చూపిస్తాను. ఇది కూడా గోధునా స్టైల్, రాజా శైలేష్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సేమ్ అది. ఇది కూడా మొత్తం లైన్ పెయింటింగ్. మీరు చూసినట్టయితే ఇందులో ఎవ్రీ లైన్ నేను నిబ్బుతో చేశాను. ప్రతి లైన్ పెయింటింగ్లో ఉన్నది. మనం బ్రష్ కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే బ్రష్ మీద కమాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు బ్రష్ వాడచ్చు. నాకు బ్రష్ కంటే నిబ్బు చాలా అంటే డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుందని నేను నిబ్బు యూస్ చేస్తాను. బ్రష్ కూడా యూస్ చేస్తాను కానీ దాంట్లో మనకి ఫైన్ లైన్ ఎక్కువ నీట్గా రాదు. ఇది వచ్చేసి రాధాకృష్ణ, బ్లాక్ అండ్ రెడ్లో నేను చేసిన రాధాకృష్ణ. ఇది కూడా లైఫ్ ఆఫ్ ట్రీ. ఇంట్లో ఉంటూనే మీరు నేర్చుకున్నట్టయితే ఏదైనా చేసుకోవచ్చు. ఇది కూడా నేను చేసిన పెయింటింగ్. ఎలిఫెంట్, బర్డ్స్, ఇది ట్రీ.